నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీకి చేరుకున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అంటే వాస్తవంగా ఇంతకుముందు రాలేదని కాదు, ఇక ముందు రారని కాదు. కానీ ఇప్పుడు వచ్చిన సందర్భం ఏంటంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం దాదాపుగా ముగిసిపోయిందని భావిస్తున్న తరుణంలో ఆయన వచ్చారు. కారణం ఏంటంటే ప్రతి ఏడాది జరిగేదే రెసిప్రకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్. ఈ సమావేశాలు ఉంటాయి. సెక్రటరీస్, ఫారిన్ సెక్రటరీస్ లెవెల్లో, అంబాసిడర్స్, ఫారిన్ సెక్రటరీస్ లెవెల్లో జరిగే ఈ సమావేశాలకి ఈసారి ఆయన ఎందుకు వచ్చారు? ఇది చాలా కీలకం. సహజంగా ప్రపంచ పోలీసు ఈ పాటికి మిగిలిన పనులన్నీ ఆపేసి భారతదేశం వైపే రాడర్ వేసుకుని కూర్చొని ఉంటాడు. ఏం జరుగుతుందా, ఏం చేస్తున్నారా ఇట్లని. అంత ఆసక్తి అటు జీ జిన్పింగ్ కూడా ఉంటుంది. ఏది రష్యాకి చైనా మిత్రదేశం అయినప్పటికీ కూడా ఏం జరిగింది, ఏం జరగబోతుంది మొత్తం చెప్తారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. వార్షిక సమావేశాలు ఇవి మనకి ఇండో రష్యన్ సమ్మిట్లు ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. సెక్రటరీస్ మహా అయితే అంబాసిడర్స్ కూడా కూర్చుంటారు. అంబాసిడర్స్ గారు, హై ఫారెన్ సెక్రటరీ, ఫారెన్ మినిస్టర్స్ వీళ్ళు కూర్చుంటారు. కానీ ప్రెసిడెంట్ ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు లాస్ట్ 5 సంవత్సరాల్లో, ఎస్పెషలీ ఈ లాస్ట్ 3 సంవత్సరాలు యుక్రెయిన్ యుద్ధం మొదలైన నుంచి పుటిన్ ఎక్కువ ట్రావెల్ చేయట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఒకసారి ఆయన మీద ట్రావెల్ బ్యాన్ పెట్టారు. ఇంకొక ఆయనకి డౌట్ ఉండే, ఆయన అక్కడ జరిగితే మళ్ళీ ఆయన మీద ఏమైనా దాడి నడుస్తుందా, ఆయన ఎయిర్క్రాఫ్ట్ మీద ఏమైనా దాడి చేస్తారా ఇంకొక రాష్ట్రానికి వెళ్ళినప్పుడు. సో ఆయన వెళ్ళట్లేదు, ఎక్కడ లేదు. సో చైనాకి వెళ్ళారు అంతే, మన సమ్మిట్కి వచ్చారు, మన SCO సమ్మిట్కి. అది కాకుండా నార్త్ కొరియా ఒక లీడర్ వచ్చి కలిశారు. కానీ దానికన్నా ఎక్కువ ఆయన ఎక్కడెక్కడ తిరగట్లేదు. ఆయన కలవడానికి చాలామంది వస్తున్నారు. అవును. సో ఇన్ఫ్యాక్ట్ మీరు సర్ప్రైజ్ అవుతారు. మీరు లాస్ట్ 11 సంవత్సరాల్లో మోదీ గారిని 17 సార్లు కలిశారు. పుతిన్ గారు 17 సార్లు కలిశారు. అంటే భారతదేశంలో లాస్ట్ టైం వచ్చింది బహుశా 2021 కోవిడ్ తర్వాత. రోంబర్ దట్ కోవిడ్ తర్వాత వచ్చింది. ఇప్పుడు దాని తర్వాత ఆల్మోస్ట్ 4 years తర్వాత మళ్ళీ వస్తున్నారు పుటిన్ గారు. భారతదేశానికి రావడానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, మన ఇంగ్లీష్లో ఒక వర్డ్ యూజ్ చేస్తాం, ఆప్టిక్స్ అని. అంటే మీరు చెప్పినట్ల ప్రపంచ పోలీసు అక్కడ కూర్చొని టెన్షన్లో ఉన్నారు ఇప్పుడు, వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారో అని. దానికి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకటి, రష్యా యుక్రెయిన్ వార్ ఎండ్ అవుతుంది, మీరు చెప్పినట్లు ఎండ్ అయిపోతుంది. అది ఇంకా 2-3 నెలలు పడుతుంది మొత్తం నెగోసియేషన్స్కి. భారతదేశం రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ తెప్పించుకున్నారు. దానికి రష్యా మీద మన మీద చేసిన శాంక్షన్స్ మనకందరూ తెలిసిందే. ఎక్స్ట్రా 25% టారిఫ్ వేశారు. కానీ మనం ఆపలేదు. ఇప్పుడు తగ్గించాం కానీ ఆపలేదు మనం. అది కాకుండా రష్యా దగ్గర నుంచి మనం నెక్స్ట్ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ కొనబోతున్నామని ఒక డౌట్ ఉంది అమెరికాకి. S-500 విచ్ ఈస్ అన్ అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ S-400. అది భారతదేశానికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇస్తా అంటున్నారు. ఈవెన్ Su-57 కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో సహా HALతో జాయింట్ ప్రొడక్షన్ చేద్దాం అంటున్నారు రష్యా. దాన్ని ఇవాళ డిస్కస్ అవుతుంది కానీ సైన్ ఏం కాదు. అదే చెప్పారు మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్, రష్యన్ ఫారెన్ మినిస్టర్ కూడా చెప్పారు, వీ విల్ డిస్కస్ ఆల్ దిస్ థింగ్. కానీ ఒక ప్రెసిడెన్షియల్ విజిట్ టైంలో ఇదంతా జరగదు. దాని తర్వాత గవర్నమెంట్ టు గవర్నమెంట్ అగ్రిమెంట్లో ఇదంతా సైన్ చేస్తారు. ప్రెసిడెంట్ పుటిన్ ఇక్కడ రావడానికి చాలా ఇంపార్టెంట్ కారణం ఏంటో, ఒకటి, ఆయన ఒక ఎంబార్గో పెట్టారు ఆయన మీద. ఎక్కడ మీరు ట్రావెల్ చేయలేరు, మీరు యూరోప్కి వెళ్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీరు అక్కడికి వెళ్తే మిమ్మల్ని పట్టుకుంటామని చెప్పి పుకారు లేపారు అమెరికా కానీ యూరోపియన్ యూనియన్ వాళ్ళు. ఇది నెటన్యాహు వ్యతిరేకం కూడా ఉంది. అవును. ఓకే, మీరు అక్కడ వెళ్తే గాజాలో మీరు అది చేశారు, ఎవరు అరెస్ట్ చేయరు, ఏం చేయరు. డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ ఉంది వీళ్ళందరూ ఉంటుంది కదా. డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ ఉంటే ఆయన వస్తే మేము అరెస్ట్ చేస్తాం. మోదీ గారు చెప్పారు కదా, మోదీ గారు యూఎస్కి వచ్చి అరెస్ట్ చేస్తామని చెప్పి ఎవడో పుకారు లేపిండు. లేకుంటే దోవల్ గారు వస్తే దోవల్ గారిని అరెస్ట్ చేస్తామని చెప్పి, ఇది నాట్ పాసిబుల్. ఎనీవే, సో పుటిన్ గారు వచ్చే దాంట్లో వాజ్పేయి గారు అన్నిటికంటే ఇంపార్టెంట్ రెలాస్ అని చెప్పి ఒక అగ్రిమెంట్ ఉందన్నమాట. ఈ అగ్రిమెంట్ కోసం చాలామంది ఎదురు చూస్తారు. ఏంటి అగ్రిమెంట్ అని? రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్, రెలాస్. ఇది ఫిబ్రవరిలో సైన్ చేశారు ఇది అగ్రిమెంట్. కానీ దాన్ని రాటిఫై చేయాలి వాళ్ళ పార్లమెంట్, మన పార్లమెంట్. డూమా టేబుల్ చేశారు కదా సార్, పాస్ అయిపోయింది నిన్న. ఎగ్జాక్ట్లీ 1 day బిఫోర్ పుటిన్ అరైవ్, డూమా హెస్ పాస్డ్ ఇట్, రష్యన్ పార్లమెంట్ హెస్ పాస్డ్ ఇట్. ఈ రెలాస్ అనే అగ్రిమెంట్ మనకి US-తోనుంది, మనకి ఆస్ట్రేలియాతోనుంది, UK-తోనుంది, సింగపూర్తోనుంది, ఇంకేదో 1 more కంట్రీ వీ హ్యావ్. వీళ్ళందరితో మనం ఈ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాం. అగ్రిమెంట్లో ఏం చెప్తారంటే, ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు, భూకంపం కానీ ఫ్లడ్స్ కానీ ఇంకేదైనా జరిగితే వాళ్ళు మన దగ్గరకు వచ్చి మనల్ని అసిస్ట్ చేయొచ్చు. దానికి ఏం చేస్తారు, యూజువలీ సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ వాటర్. ఇప్పుడు మనం చూస్తున్నాం శ్రీలంకలో ఏం చేస్తున్నాం, మన మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో అన్ని తీసుకెళ్తున్నాం. AN-32 లాంటి పెద్ద ఎయిర్క్రాఫ్ట్లో అక్కడ తీసుకెళ్తున్నాం. గ్లోబ్ మాస్టర్ తీసుకెళ్ళి ల్యాండ్ చేసి
ఈవెన్ బెయిలీ బ్రిడ్జ్ తీసుకెళ్ళాము అక్కడ పెద్దది, హిందన్ బేస్ నుంచి శ్రీలంక దాకా, అంటే ఆల్మోస్ట్ ఢిల్లీ టు శ్రీలంక పెద్ద ఒక బ్రిడ్జ్ తీసుకెళ్ళాం ప్లేన్లో, బెయిలీ బ్రిడ్జ్. అది ఇప్పుడు మళ్ళీ ఇన్స్టాల్ చేస్తారు అక్కడ. చాలా మటుకు బ్రిడ్జ్లు కొట్టుకుపోయినాయి అక్కడ, ఈ సైక్లోన్ వచ్చింది కదా మొన్న డిత్వా. ఈ పర్టికులర్ పాయింట్లో భారతదేశం ఇదే అగ్రిమెంట్ రష్యాతో సైన్ చేసిపోతున్నారు. ఇప్పుడు సైన్ చేసేసారు, దాన్ని రాటిఫై అయింది, ఇప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు దాన్ని. ఇప్పుడు మనం అనుకోవచ్చు యూఎస్తోని అగ్రిమెంట్ ఉంది కదా, యూకేతో ఉంది కదా, పెద్దదేంటి అనేది. యూకేకి ఇండియా లేకుంటే యూఎస్కి ఇండియా హెల్ప్ అక్కర్లేదు. వాళ్ళకి ఇండియన్ ఓషన్లో ఒక పెద్ద ఐలాండ్ ఉంది, ఇట్స్ కాల్డ్ డిగో గార్సియా. చైనాకి మనం అక్కర్లేదు. చైనాకి మయన్మార్లో కోకో ఐలాండ్స్ అని చెప్పి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో 50 కిలోమీటర్, మన ఐలాండ్స్ నుంచి 50 కిలోమీటర్ దూరం, అక్కడి నుంచి 50 కిలోమీటర్ మయన్మార్ నుంచి ఒక చిన్న ఐలాండ్ ఇది కోకో ఐలాండ్స్ అని చెప్పి. రీసెంట్లీ అక్కడ శాటిలైట్ పిక్చర్స్ చూస్తే పాత ఒక రన్వే ఉండే 1000 మీటర్లు, దాన్ని పొడిగించి 3000 మీటర్లు చేశారు చైనా వాళ్ళు. అంటే మయన్మార్ని హెల్ప్ చేస్తున్నామేమో చెప్పి. మయన్మార్ దగ్గర 3000 కిలోమీటర్ నడిపించే ఎయిర్క్రాఫ్ట్ ఏం లేదు వాళ్ళ దగ్గర. చైనా దగ్గర ఉంది ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్, ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్. సో చైనా అక్కడ కూర్చుంటున్నారు ఇప్పుడు. అక్కడ వచ్చి మేము పనిచేస్తున్నాం కదా మీకోసం, సో వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ అక్కడ పెట్టుకుంటారు. అక్కడ కూర్చొని వాళ్ళు ఇండియా వైపు మలక్కా స్ట్రైట్ నుంచి యుఎస్ కానీ ఇంకేమైనా ఫారిన్ షిప్స్ పోతే ట్రాక్ చేస్తూ ఉంటారు వార్ షిప్స్. ఇటువైపు మనం యూకే కానీ యూఎస్కి దైగో గార్సియా అని చెప్పి చిన్న ఐలాండ్ నేను చెప్పాను చూడండి, ఇండియన్ ఓషన్ ఉంది. సో వాళ్ళకి ఏమైనా రీఫ్యూయలింగ్ కావాలన్నా, లాజిస్టిక్ సపోర్ట్ కావాలని అక్కడ ఉంది. ఇటు పక్కన ఖతార్లో యూఎస్కి వరల్డ్లో అన్నిటికంటే పెద్ద బేస్ ఖతార్లో ఉంది. సో వాళ్ళకి అంత హెల్ప్ ఏం అక్కర్లేదు, కానీ రష్యాకి కావాలి. రష్యా పడింది అక్కడ పైన. అక్కడి నుంచి మీరు ఇండియన్ ఓషన్కి రావాలంటే రష్యా మొత్తం తిరిగి రావాలి. ఓకే, దే హ్యావ్ ఐదర్ పాస్ టు టర్కిష్ ఎయిర్ స్పేస్, వాళ్ళు అలౌ చేయరు. ఇటువైపు నుంచి రావాలంటే మొత్తం తిరిగి మీరు యూ హ్యావ్ టు కమ్ అండర్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ కమ్ లైక్ దిస్. శ్రీలంక కింద నుంచి రావాల్సి వస్తుంది. సో రష్యా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, రష్యన్ షిప్స్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, విశాఖపట్నంకి వచ్చి అక్కడ వాళ్ళు బర్త్ చేయొచ్చు. అంటే అక్కడ వచ్చి మేము రిపేర్ చేయబోతున్నాం ఈ షిప్ని, నెక్స్ట్ 6 నెలలు ఈ షిప్ ఇక్కడే ఉంటుంది, లేకుంటే 2 సంవత్సరాలు ఈ షిప్ ఇక్కడే ఉంటుంది. లేకుంటే కొచ్చిన్ షిప్ యార్డ్కి వచ్చి మేము ఒక ఫ్రిగేట్ మీకు ఇచ్చేస్తాం, రిపేర్ చేయండి, మా వాళ్ళు ఒక 20 మంది ఇక్కడ ఉంటారు దాంతోపాటు అని చెప్పి వాళ్ళు అక్కడ ఉంటారు. యూజువల్లీ అదే జరుగుతుంది. అది అమెరికాకి చాలా డేంజర్. ఎందుకంటే ఆ షిప్కి పని ఉందో లేదో, దాన్ని రిపేర్ చేయాలో లేదో ఎవరు తెలియదు, చేస్తారో లేదో కూడా తెలియదు, కానీ అక్కడ ఉంచుకుంటారు. అంటే అదొక సర్విలెన్స్ పాయింట్గా వాడుకుంటారు కనిపిస్తుంది. సెకండ్, రీఫ్యూలింగ్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్. ఇప్పుడు మీరు ఒక ఎయిర్క్రాఫ్ట్ రీఫ్యూల్ చేయాలంటే మీ దగ్గర ట్యాంకర్లు యూజ్ చేయాల్సి వస్తుంది. దాని పెద్ద ఎయిర్క్రాఫ్ట్ ఉంటుంది, దాని నుంచి రీఫ్యూల్ చేస్తారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసినప్పుడు కానీ, హూతీల మీద దాడి చేసినప్పుడు దే ట్రావెల్ 2000 కిలోమీటర్స్ రీఫ్యూలింగ్ ఎయిర్లో చేస్తారు వాళ్ళు. ఇది ఇప్పుడు వీళ్ళు సులూర్ ఎయిర్ బేస్ కోయంబత్తూర్ లేకుంటే కొచ్చిన్ దగ్గర వచ్చి కొచ్చిన్ బస్ నుంచి ఫిలప్ చేసుకోవచ్చు. ఈవెన్ చెన్నై కూడా, ట్రివాండ్రమ్ ఆల్సో. సో రష్యన్ ఎయిర్క్రాఫ్ట్ వచ్చి ఫిలప్ చేసి రష్యన్ ఎయిర్క్రాఫ్ట్ అక్కడే తిరుగుతారు, మళ్ళీ వచ్చి మళ్ళీ రీఫిల్ చేసుకుంటారు. మళ్ళీ అంటారు ఈ 2 నట్లు పోయినాయి, బోల్ట్ పోయినాయి, రిపేర్ చేసుకుంటాం ఇక్కడ, ఒక వారం ఇక్కడ ఉండిపోతామని చెప్పి ఉండిపోతాం మళ్ళీ. సో ఈ రెలాస్ట్ ఇది అంతా వచ్చేస్తుంది అనమాట. ఇది గోన్ బి వెరీ వెరీ క్రూషియల్ ఫర్ రష్యా. రష్యాకి భారతదేశం ఒక బేస్గా వాడుకుంటారు వాళ్ళు. దాంతో సహజంగా ఇప్పుడు మీరు చెప్పారు ఇలా ఒక ప్రోడక్ట్ మనం కొనుక్కున్నప్పుడు దాంతోపాటు వచ్చే గ్యారంటీ కార్డు అది వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్, ఇది మన ఎయిర్క్రాఫ్ట్ కాదు. ఇది మనం వాళ్ళ దగ్గర కొనుక్కునే SU-57 అనుకోండి, రేపు ఇప్పుడు కొనలేదు కానీ దాని మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకుంటారు. అది మెయింటెనెన్స్ HAL వాళ్ళు చూసుకుంటారు, దానికి దీనికి సంబంధం లేదు. దట్ డజంట్ కమ్ అండర్ రెలాస్. ఇది రష్యన్ ఎయిర్క్రాఫ్ట్, రష్యన్ ప్లేన్లు, రష్యన్ పర్సనల్ మన దేశంలో వచ్చి ఉండొచ్చు. అంటే అఫీషియల్ డ్యూటీ మీద వస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఇబ్బంది ఉండదు, ఇక్కడ వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు, వీసా ఇష్యూస్ కానీ మిగతా ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. బట్ వన్స్ దే ఆర్ ఇన్ ఇండియా సార్, న్యాచురల్ కన్సర్న్ మన ప్రపంచ పోలీసుకుంటుందిగా, ఉంటుంది. అదే కదా వాళ్ళకి భయం. ఎందుకంటే మీరు మలక్కా స్ట్రైట్, ఇండియన్ ఓషన్ ఇస్ ద మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అంటే మిడిల్ ఈస్ట్ నుంచి ఆయిల్ తీసుకెళ్తున్న రూట్ ఇది. రోజుకి ఐ థింక్ 50,000 DWT షిప్స్ అక్కడి నుంచి వెళ్తుంది అన్నమాట. సో 55 ఐ థింక్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద వరల్డ్స్ ఆయిల్ ట్రేడ్ అదే రూట్లో వెళ్తుంది. దీన్ని కంట్రోల్ చేయండి. మనకందరూ తెలిసింది సొమాలి పైరేట్స్ ఫస్ట్, మళ్ళీ హూతీలు కొట్టిన దాని తర్వాత ఇండియన్ నేవీ కూడా చాలా యాక్టివ్ అయిపోయారు. ఇప్పుడు హూతీలు క్వైట్ అయిపోయారు. మొన్న ఒక అటాక్ జరిగింది కానీ దానికన్నా ముందు ఏం లేకుండే సొమాలి పైరేట్స్ కూడా క్వైట్ అయిపోయారు. సో ఇండియన్ ఓషన్లో చాలా మటుకు ఇండియన్ నేవీ తిరుగుతుంది ఇక్కడి నుంచి అక్కడ దాకా. అదే టైంలో చైనా తిరుగుతుంది, సౌత్ చైనా సీ నుంచి దే ఆర్ వెరీ యాక్టివ్. అండ్ మయన్మార్ వైపు నేను చెప్పాను చూడండి మీకు,
దిబూతి అని చెప్పి ఆఫ్రికాలో ఒక కంట్రీ ఉంది, అక్కడ వాళ్ళకి ఒక బేస్ ఉంది. 600 మంది చైనీస్ సోల్జర్స్ అక్కడ కూర్చున్నారు ఆ బేస్లో. ఏం పని లేక అంటే ఆబ్వియస్లీ దాని పక్కన ఇంకో కంట్రీ అక్కడ కూడా ఉన్నారు. ఇటువైపు శ్రీలంకలో హందంబోటా పోర్ట్, అక్కడ చైనీస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పోర్ట్ కొనుక్కున్నారు, శ్రీలంక దగ్గర నుంచి గుంజుకున్నారు. లోన్ ఇచ్చారు, లోన్ ఇవ్వకపోతే డబ్బులు కట్టకపోతే మనలాగానే సర్ఫేస్ యాక్ట్ కింద అజ్యూమ్ చేసుకుంటారు, బ్యాంక్ వాళ్ళు తీసుకుంటారు చూడండి, అట్లా చేశారు వాళ్ళు కూడా. సో చైనా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఎక్స్పాండ్ చేస్తున్నారు. చైనాతోని ప్రాబ్లం ఎక్కువ లేదు రష్యాకి, ప్రాబ్లం ఉన్నది యూఎస్తోనే. అండ్ యూఎస్ కూడా ప్రాబ్లం చైనాతో ఉంది, రష్యాతో ఉంది. అవును. చైనాని అడ్డుకట్టడానికి వాళ్ళు చాలా మటుకు ఢాకా వైపు ఒక చిన్న కూ చేసి ఒక మనిషిని అక్కడ కూర్చోబెట్టారు, మహమ్మద్ యూనిస్ అని చెప్పి. ఇప్పుడు వాళ్ళు ఢాకాలో కూర్చున్నారు యూఎస్ వాళ్ళు. ఇటువైపు ఏమో చైనా కూడా కూర్చున్నాడు కదా సార్. ఎక్కడ మన దగ్గర నుంచి సిలిగురి నుంచి కనిపిస్తుంది కదా, అది ఎయిర్పోర్ట్, ఆ కారిడార్లో కూర్చున్నారు అక్కడ. ఇదేమో ఇక్కడ ఇటువైపు కొకోస్ ఐలాండ్ మీద చైనీస్ వాళ్ళు కూర్చున్నారు. రేపు విశాఖపట్నంలో ఈ రష్యన్స్ కూర్చుంటారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఇక్కడే కాన్ఫ్లిక్ట్ జోన్ అయిపోతుంది. వీళ్ళు వాళ్ళ మీద నిఘా, వాళ్ళు వీళ్ళ మీదగా, ఈయన మీద నిఘా, వీళ్ళందరూ స్పైయింగ్ చేస్తుంటారు ఒక్కొక్కరు. ఈ అగ్రిమెంట్ సైన్ చేసిన దానికి ఇప్పుడు దాకా యూఎస్ రియాక్ట్ కాలేదు. వాళ్ళు రియాక్ట్ డెఫినెట్గా అవుతారు, కానీ ఎందుకంటే ఇదే అగ్రిమెంట్ యూఎస్తో ఉంది కదా. అబ్జెక్ట్ చేస్తే వాళ్ళు ఏమంటారు, మీరు అడగడానికి లేదు, యూఎస్ మీకు కూడా ఇదే అగ్రిమెంట్ కదా, మీరు కూడా వాడుకోండి అంటారు. మిమ్మల్ని ఆపలేదు కదా మేము. మీరు చూసుంటారు, మొన్న ఒక F-35 వచ్చి ట్రివాండ్రం ఎయిర్పోర్ట్లో ఆగిపోయింది ఆల్మోస్ట్ నెల రోజులు. ఇట్ కేమ్ ఫ్రమ్ అన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. అవును. HMS ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ నుంచి వచ్చి ల్యాండ్ అయ్యేది. ఏదో ఇంజిన్ ప్రాబ్లం ఉందని చెప్పారు. ఫస్ట్ హైడ్రాలిక్ అన్నారు, తర్వాత ఇదే అన్నారు, తర్వాత ఇంజిన్ అన్నారు. ఆల్మోస్ట్ 1 month తర్వాత వాళ్ళు ఫుల్ టెక్నికల్ టీమ్ వచ్చి రిపేర్ చేసి తీసుకెళ్లారు దాన్ని. F-35. సో దాని పార్కింగ్ ఛార్జెస్ మనం తీసుకున్నాం. చాలా హెవీ ఫీజ్ కట్టారు, లక్షలు కట్టారు అది పార్కింగ్ ఫీజ్. ఈ రెలాస్ ఉంటే ఈ ప్రాబ్లం లేకుండా ఉండే వాళ్ళకి, కానీ ఒఫీషియల్గా వచ్చి దిగలేదు అది ఎయిర్క్రాఫ్ట్. ఇట్ కేమ్ బికాస్ ఆఫ్ అన్ ఇష్యూ. సో ఎప్పుడైనా ఒక ఎక్సర్సైజ్ జరుగుతున్నప్పుడు, అంటే షిప్స్ కలిసి అన్నీ ఒక భారతదేశం మలబార్ అని చెప్పి ఒక ఎక్సర్సైజ్ ఉంది, వీ డూ ఇట్ విత్ డిఫరెంట్ కంట్రీస్. అది చేస్తున్నప్పుడు సపోజ్ ఇండియా ఆస్ట్రేలియా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, చాలా షిప్స్, ఆస్ట్రేలియన్ షిప్స్ వచ్చారు, ఇండియన్ షిప్స్ ఎక్సర్సైజ్ ఇండియన్ ఓషన్ రేంజ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తే ఒక షిప్కి దాన్ని కొచ్చిన్ వైపు కానీ, ట్రివాండ్రం వైపు కానీ, చెన్నై వైపు కానీ తీసుకెళ్ళిపోతారు. పోర్ట్ ఆఫ్ నియరెస్ట్ కాల్ అని చెప్పేదారు. ఈవెన్ ఎయిర్క్రాఫ్ట్కి ఉంటుంది, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ స్ట్రిప్లో మీరు ల్యాండ్ చేయొచ్చు, మిమ్మల్ని ఇండియన్ వాళ్ళు షూట్ చేయరు, బికాస్ వీ హ్యావ్ డెసిగ్నేటెడ్ దమ్ యాజ్ సచ్ అని చెప్పేసి. ఈ రెలాస్ అగ్రిమెంట్లో కూడా ఇప్పుడు చాలా మటుకు రష్యాకి ఇది ఒక అడ్వాంటేజ్గా ఉండిపోతుంది. రష్యా ఈ యుద్ధం తర్వాత వాళ్ళ కంప్లీట్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రీవ్యాంప్ చేయాల్సి వస్తుంది. దానికే వాళ్ళు SU-57 మనకు ఆఫర్ చేస్తున్నారు. మనకు 5th generation ఎయిర్క్రాఫ్ట్ కావాలి, మన దగ్గర ఉన్నది 3rd generation రఫాల్ 3.5 అని చెప్పొచ్చు. సో వీ డోంట్ ఈవెన్ హ్యావ్ 4th generation ఎయిర్క్రాఫ్ట్. మనకి 400 కూడా లేదు మనకి. ఇప్పుడు మన దగ్గర 5th generation చైనా దగ్గర ఆల్రెడీ వచ్చేసింది, వాళ్ళు తయారు చేసుకున్నారు. మన దగ్గర 5th generation లేదు. ఆ 5th generation వాళ్ళు పాకిస్తాన్కి ఇస్తా అంటున్నారు. అప్పుడు మన దగ్గర 3.5 ఉండిపోతుంది. సో వీ హ్యావ్ టు గెట్ 5th generation ఎయిర్క్రాఫ్ట్. అది SU-57 కావాలన్నా, F-35 కావాలన్నా గవర్నమెంట్ డిసైడ్ చేయాల్సింది. F-35 ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్, $100 million ఒక ఎయిర్క్రాఫ్ట్కి. అది మనం అఫోర్డ్ చేయలేం. దానికన్నా హాఫ్ డిస్కౌంట్లో రష్యా వాళ్ళు ఇస్తారు మనకి. అది కూడా ఏ కండిషన్ పెడితే ఆ కండిషన్లో ఇచ్చేస్తారు, మనకు ప్రాబ్లం లేదు. జాయింట్ వెంచర్ అంటే జాయింట్ వెంచర్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, కన్స్ట్రక్షన్ ఇండివిజువల్ మోస్ట్ లైక్లీ ప్రొడక్షన్ కూడా ఇక్కడే HAL చేయబోతుంది. కానీ డిసైడ్ చేయలేదు గవర్నమెంట్ ఇంకా తీసుకోవాలన్నా వద్దా అని చెప్పి. ఇన్ ప్రిన్సిపల్ ఎందుకంటే ఇప్పుడు ఈ యుద్ధం ఆగితేనే ఇదంతా ఉంటుంది. దానికన్నా ముందు తీసుకుంటే మళ్ళీ ఇంకో 50% టారిఫ్లు ట్రంప్ మనమే పెడతారు మళ్ళీ తీసుకొచ్చి. ప్రపంచ పోలీస్ ఇంకా అక్కడ ఉంటారు అనమాట. సో ఈ పరిస్థితుల్లో డెఫినెట్గా పుటిన్కి ఒక ఆప్టిక్స్ వైస్ ఇట్స్ గుడ్ టు కమ్ టు ఇండియా అండ్ బీ హియర్. ఫోటో తీసుకోవడం, వీడియో తీసుకోవడం, మోదీ గారితో మాట్లాడడం, 2 రోజులు ఉండడం అనేది పెద్దది ఇక్కడ. అండ్ దాని తర్వాత అఫ్ కోర్స్ ఇవాళ రాత్రి డిన్నర్ ఉంది, మోదీ ఈజ్ హోస్టింగ్ అ డిన్నర్ ఫర్ ప్రెసిడెంట్ పుటిన్. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చాలా క్లియర్, డిఫెన్స్ కోఆపరేషన్ విల్ బీ ద నంబర్ 1 ఐటమ్. దాంట్లో భారతదేశం కూడా ఇప్పుడు మన ఆత్మనిర్భర్ భారత్కి వెళ్తున్నప్పుడు చాలా మటుకు వీ షుడ్ కన్స్ట్రక్ట్ అవర్ ఓన్ థింగ్ అట్ అవర్ ఓన్ ప్లేస్. మిక్స్ సిరీస్లో మన దగ్గర రష్యా నుంచే మనం మోస్ట్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్ తీసుకున్నాం చాలా టైం నుంచి. నడిమిట్లోనే మనం జాగ్వార్ లాంటి ఎయిర్క్రాఫ్ట్ ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం, మళ్ళీ రఫాల్ తీసుకున్నాం. కానీ మిక్స్ సిరీస్లో 21 ఇప్పుడు డీకమిషన్ అయిపోయింది, అది ఇప్పుడు 29 నడుస్తుంది అటువైపు. సో కొత్త మిక్స్ సిరీస్ ఉందా, లేకుంటే SU సిరీస్కి వెళ్తామా? దాంతో టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో సహా S-500 400 మన దగ్గర S-400 మనం తెచ్చుకున్నాం. మన దగ్గర 5 బ్యాటరీలు ఉన్నాయి, 5 ఉన్నాయి. కానీ ఇంకోటి S-500 ఇస్ ద నెక్స్ట్ వర్షన్ ఆఫ్ ఇట్. S-400 చాలా బాగా పనిచేస్తుంది డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్ నుంచి వచ్చిన థ్రెట్స్ చాలా మటుకు కౌంటర్ చేశారు.
S-500 తీసుకుంటే దాన్ని కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇస్తా అంటున్నారు వాళ్ళు. అంటే మనం బ్రహ్మోస్ లాగా, విచ్ ఇస్ ద ఇండియో రష్యా ప్రాజెక్ట్ బై ద వే. మనం బ్రహ్మోస్ అనేది బ్రహ్మపుత్ర అండ్ మస్కో 2 రివర్స్ పేరు. మస్కో రివర్, బ్రహ్మపుత్ర రివర్ని బ్రహ్మోస్ అని చేశారు. ఆ బ్రహ్మోస్ మనం ఇప్పుడు థర్డ్ పార్టీకి అమ్ముతున్నాం. మనం ఇండోనేషియా మన కూడా 51% మన దగ్గర ఉంది, 49 రష్యా దగ్గర ఉంది. కానీ వీ గాట్ ద కంప్లీట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మన దగ్గరకు వచ్చేసిన తర్వాత మనమే తయారు చేస్తున్నాం. ఇప్పుడు దాన్ని అమ్ముకుంటున్నాం మనం మన వైపు నుంచి దగ్గర ఫ్రెండ్లీ నేషన్స్కి అమ్ముతున్నాము. ఇది కూడా అంతే జరగవచ్చు రేపు. S-500 కూడా ఇప్పుడు రష్యా డైరెక్ట్లీ ఇంకొక యూరోపియన్ నేషన్కి అమ్మకపోతే మన దగ్గర నుంచి కొనుక్కుంటారు వాళ్ళు. అంతే ఇక్కడ తయారు చేసి మనం వాళ్ళకి అమ్మేసుకుంటాం అనమాట. మన కోసం ఫస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వీ షుడ్ గెట్ వాట్ వీ నీడ్ అండ్ దెన్ వీ విల్ సెల్ ఇట్ టు అదర్స్ అని ఆ కాన్సెప్ట్. దీంట్లో ఒకటే ఒక ప్రశ్న, సరే ఇదంతా ఈ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత మనకి రష్యాకి మధ్య పరస్పరం సహకార అంగీకారం. నాకున్న ఒకే ఒక సందేహం ఏంటంటే, ఇప్పుడు బంగ్లాదేశ్లో చైనా వాడు పాకిస్తాన్ వాడి చేతి కట్టిస్తున్న ఎయిర్పోర్ట్, అది మనకి ఎంత దూరంలో ఉంది, ఎలాంటి థ్రెట్ పోస్ట్ చేస్తుంది, అది మనం దాన్ని ఎలా కౌంటర్ చేయబోతున్నాం? వాళ్ళ వైపు ఉన్న దాన్ని మనం ఏం చేయలేము. వాళ్ళ వైపు ఎయిర్ స్ట్రిప్ కట్టుకుంటారో ఏం చేస్తారో తెలియదు. కానీ ఒక ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే 3 నెలల ముందు కొన్ని బంకర్లు కన్స్ట్రక్ట్ చేశారు వాళ్ళు. అక్కడ కొంతమంది పాకిస్తాన్ వాళ్ళు కనిపించారు, ఆర్మీ ఆఫీషియల్స్ అండ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీషియల్స్. ఇండియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళ ఇమేజెస్ తీసుకొని బంగ్లాదేశ్కి ఇచ్చేసి వీళ్ళు ఇక్కడ ఉండకూడదు, వీళ్ళు ఉంటే మళ్ళీ రేపు మేమైనా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు. అప్పుడు వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళని అక్కడి నుంచి రిమూవ్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు. డెఫినెట్గా వాళ్ళు మన వైపు అటాక్ చేయాలంటే రేపు మనం 2.5 ఫ్రంట్ వార్ అంటుండే బిపిన్ రావత్ గారి ముందు. అవును, ఒకటి పాకిస్తాన్, చైనా అండ్ ఒకటి నెక్స్ట్ నెక్సల్స్, అర్బన్ నెక్సల్స్, అడవిలో ఉన్న నెక్సల్స్. ఆ నెక్సల్ ప్రాబ్లం ఇప్పుడు పోయింది కంప్లీట్గా. ఇప్పుడు మన 2 ఫ్రంట్ వార్ ఉంది. ఇప్పుడు 3rd ఫ్రంట్ బంగ్లాదేశ్ వైపు నుంచి వస్తుంది. అది 0.5 ఉండొచ్చు, కొత్త 0.5. సో దాన్ని అరికట్టడానికి డెఫినెట్గా వీ హ్యావ్ టు టేక్ యాక్షన్. పాకిస్తాన్ వాళ్ళు చాలా మటుకు సహాయాలు చేస్తున్నారు. అఫ్కోర్స్ వాళ్ళు ఒక బ్యాంకరప్ట్ నేషన్, కానీ వాళ్ళు కావాలంటే చైనీస్ ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర కొన్ని ఎక్విప్మెంట్ తీసుకొచ్చి బంగ్లాదేశ్లో పెడతారు, కొన్ని ప్లేన్లు ఇక్కడ పెడతారు కావాలంటే. ఇదే ఏమైనా కోఆపరేషన్ అగ్రిమెంట్ అని చెప్పి ఏదైనా పేరు పెట్టుకుంటారు దాన్ని. కానీ మనము దాన్ని కూడా కంప్లీట్లీ అట్ వెరీ వెరీ క్లోజ్ యాంగిల్ మనం చూడాల్సింది. ఎందుకంటే బంగ్లాదేశ్ ఎంత దూరంలో ఉన్నాం సార్ మనం అంటే బార్డర్స్ 25 దూరం. ఒక ఎయిర్క్రాఫ్ట్కి, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ లై చేయడానికి దూరం ఏం లేదండి. లేదు. నేను అనేది సర్విలెన్స్ మనం ఎక్కడి నుంచి అని చేయొచ్చు. At 35,000 feet, you can do surveillance anywhere. Surveillance can be technology-wise, surveillance can be human-based, surveillance can be aircraft-based. 3 చేయొచ్చు మనం. చేస్తున్నాను, కానీ మన బయట పబ్లిక్లో మాట్లాడరు, ఎవరు చెప్పరు కూడా దాని గురించి ఏం చేస్తున్నాను. కానీ బంగ్లాదేశ్ కూడా తెలుసు చాలా క్లియర్గా, మన పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్లో కొట్టాం, మీరెవర్రా బాబు అని చెప్పేసి. దే ఆర్ నోబడి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనకు వాళ్ళని వెళ్ళి ప్రొవోక్ చేయకూడదు. వాళ్ళు మన వైపు ఏమైనా చేస్తే దెన్ వీ విల్ హిట్ బ్యాక్. చికెన్ నెక్ మాట్లాడుతున్నాడు కాదు. అదే నిన్న ఒక బంగ్లాదేశ్ బ్రిగేడియర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ వాజ్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ ఫార్మర్ ఆర్మీ జనరల్ కాదు, ఈ వాజ్ ఫార్మర్ ఆర్మీ బ్రిగేడియర్ అజ్మీ. ఆయన ఏమని చెప్పారంటే, భారతదేశం ముక్కలు అయ్యేదాకా బంగ్లాదేశ్కి థ్రెట్ ఉంటుంది ఎప్పుడు అని చెప్పారు. దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ ఆల్ అబౌట్. అంతే, మనం వీళ్ళని హెల్ప్ చేసి ఒక దేశం తయారు చేసి వాళ్ళకి ఇస్తే మనకి ఇచ్చిన తోఫా ఇది, ఇప్పుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ అది వాళ్ళు. సో డెఫినెట్గా బంగ్లాదేశ్కి మనకు ఒక థ్రెట్ ఉంటుంది రేపు, కానీ అంత పెద్ద థ్రెట్ ఉండదు. మనం ఎట్లయినా వాళ్ళని కౌంటర్ చేసుకోవాలి. కౌంటర్ చేయడానికి యూఎస్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకోవచ్చు, రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకోవచ్చు, ఈవెన్ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకోవచ్చు. చైనాకి యూఎస్ అని పడదు, యూఎస్ అక్కడ కూర్చోకూడదు ఢాకాలో, వాళ్ళకి అదొక ఎయిమ్ ఉంది. మనకేంటంటే మనకు కూడా యూఎస్ అక్కడ కూర్చోకూడదు అని చెప్పి రష్యన్స్తో మనం టైప్ పెట్టుకుంటాం. రష్యాకు కల్కటాలో ఒక బేస్ ఇచ్చేస్తాం, మీరు అక్కడ కూర్చొని మీ ఎయిర్క్రాఫ్ట్ రిపేర్ చేసుకోండి, లేకుంటే మీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ తీసుకొచ్చి కల్కటా పోర్ట్ దగ్గర పెట్టుకోండి అని చెప్తాం మనం. అక్కడి నుంచి ఢాకా ఎంత దూరం అంతే. యూఎస్ న్యాచురల్లీ టెన్షన్ అయిపోతారు వాళ్ళకి. 71 వార్లో మీకు గుర్తుంటుంది వాసుదేవన్ గారు, యూఎస్ 7th ఫ్లీట్ పంపించారు, మొత్తం వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్తో సహా పంపించారు. కానీ దానికన్నా 2 రోజుల ముందు రష్యన్స్ వచ్చి వాళ్ళు సబ్మెరైన్స్ పెట్టుకున్నారు బంగ్లాదేశ్ వైపు. అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్. అమెరికన్స్ అటు వెళ్ళిపోయారు వాళ్ళు ఏం చేయలేకపోయారు. సో రష్యన్స్ మన దగ్గర ఎప్పుడు ఫార్వర్డ్ ఫ్రెండ్లీ నేషన్ మన దగ్గర. ఇవాళ దాకా మనకు చెయ్యి ఇడవలేదు, మన చెయ్యి. అమెరికా అట్లా కాదు. అమెరికా వాళ్ళు మత్లబీ టైప్ వాళ్ళు. మన క్రయోజనిక్ ఇంజిన్ కావాలంటే అది ఆపారు వాళ్ళు, రష్యా దగ్గర నుంచి కొనకూడదు అన్నారు. పోక్రాన్ టెస్ట్ చేసినప్పుడు మనం బ్లాక్ లిస్ట్ చేసేస్తారు వాళ్ళు కంప్లీట్గా. ఇప్పుడు టారిఫ్లు పెట్టారు. అమెరికాని ఎప్పుడు నమ్మలేము. ఏ రోజు మనం కొనుక్కున్న ఎయిర్క్రాఫ్ట్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రేపు కావాలంటే స్పేర్ పార్ట్ లేదని చెప్పి బంద్ చేసేస్తారు వాళ్ళు. లేదా రిమోట్ అంతే, కీస్ వాళ్ళ దగ్గర ఉంటుంది, వాడి దగ్గర పెట్టుకుంటాడు. సో అంతే. ఇప్పుడు F-16లో పాకిస్తాన్ NF-16 ఉంది, అమెరికాకి తెలుసు, వాళ్ళు ఇచ్చారు కదా.
మన దగ్గర ఎన్ని రఫాల్స్ ఉన్నాయని చెప్పి రఫాల్కి తెలుసు, వాళ్ళు తయారు చేశారు. దాంట్లో ఒక ఐడెంటిఫికేషన్ కీ వాళ్ళ దగ్గర ఉంది. ఇన్ఫాక్ట్ మేజర్ కీ మనకి ఇవ్వలేదు. మిసైల్ లోడింగ్కి మనకి ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు. మన ఇజ్రాయలీ మిసైల్స్ పెట్టాలంటే పెట్టలేకపోతున్నాం దాంట్లో రఫాల్లో. సో ద నెక్స్ట్ సెట్ ఆఫ్ రఫాల్స్ విచ్ ఆర్డర్డ్ 3 స్క్వాడ్రన్ నేవీ కోసం ఆర్డర్ చేసాం. దాంట్లో కండిషన్ ఏం పెట్టంటే కీస్ కూడా మాకు కావాలి. కీస్ అంటే తాళం కాదు, ఇట్స్ ఎలక్ట్రానిక్ కీస్. మన సాఫ్ట్వేర్ అప్డేట్ లాగా మన మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలన్నా లేకుంటే యాంటీవైరస్ అప్డేట్ చేయాలన్నా యూ నీడ్ అన్ కీ ఫర్ దట్. కీ నెంబర్ అడుగుతారు మీది ఒరిజినల్. దట్ కీ నెంబర్ ఈజ్ విత్ రఫాల్. సో మనకు సెకండ్ అగ్రిమెంట్లో రఫాల్ కీ తీసుకున్నా అంటే మనం కాన్ఫిగరేషన్ మార్చుకోవచ్చు. వింగ్స్ కింద ఉన్న మిసైల్ పెట్టడానికి ఆ స్లాట్స్ మనం మార్చుకోవచ్చు, దాని కాన్ఫిగరేషన్ మార్చుకోవచ్చు. మన దగ్గర కీస్ ఉంటాయి. ఇట్స్ బిగ్ టెక్నికల్ సబ్జెక్ట్ అది. కానీ ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ తెలియాలంటే మన సింపుల్ ఇదే లాజిక్, మన కంప్యూటర్ లాజిక్ యూజ్ చేసుకోవచ్చు అంతే. లేకుంటే మీ లారీ మీ దగ్గర ఉంది, ఒక లారీ కొనుక్కున్నారు మీరు, ఆ లారీలో మీరు ఎంత లోడ్ చేయొచ్చు అనేది లారీ కెపాసిటీ మీద ఉంటుంది. మీరు దానికన్నా ఎక్సెస్ లోడ్ చేస్తే పడిపోతుంది, యాక్సిల్ ఇరిగిపోతుంది. ద సేమ్ టైం ఎయిర్క్రాఫ్ట్ ఇస్ ఆల్సో లైక్ దట్ అన్నమాట. దానికి ఎంత వింగ్స్ ఎంత వెయిట్ తీసుకుంటుంది, దాన్ని మిసైల్ ఫిట్ చేసే కంపార్ట్మెంట్ ఉంటుంది, అది దాంట్లో వీల్ జెట్నే కాకుండా మనం కూడా తయారు చేసుకోవచ్చు. సో వీ నీడ్ అబ్సల్యూట్ రైట్ ఆన్ దాట్. రైట్. సో రష్యన్స్ Su-57 ఇస్తే కంప్లీట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇస్తే వీ కెన్ రియలీ యూజ్ ఇట్ టు అవర్ అడ్వాంటేజ్. 5th జనరేషన్ వస్తే మనం పాకిస్తాన్ ఈజీగా ట్యాకిల్ చేసుకోవచ్చు వెస్టర్న్ ఫ్రంట్లో, నో ఇష్యూ. ఎందుకంటే అటువైపు నుంచి తాలిబాన్ వాళ్ళు కొడుతున్నారు కదా, సో మనకు మంచిది అది. పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు దాకా మన వైపు కాన్సన్ట్రేటెడ్. బలూచీస్ కూడా నాన్ కోఆపరేషన్ ఉంది అక్కడ. బికాజ్ ఇటువైపు వాళ్ళు వెళ్ళిపోతే మనకు 1/3 పాకిస్తాన్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్ వైపు వెళ్ళిపోతారు, మన వైపు 2/3 ఉంటారు. మనకు ముందు ఇప్పుడు ఎంత కంప్లీట్ పాకిస్తాన్ ఆర్మీ వాస్ టువర్డ్స్ ఇండియా. ఇప్పుడు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ కొడుతున్నారని చెప్పి అక్కడికి వెళ్ళారు చాలా మంది ఇప్పుడు. సో దట్ ఇట్ ఇస్ గాట్ డైల్యూటెడ్ అలాంగ్ ద బార్డర్ అన్నమాట. దట్స్ మెయిన్ థింగ్. అండ్ ఆపరేషన్ సింధూర్లో మనం చూపించాం కూడా, మన బార్డర్ క్రాస్ చేయకుండా మన ఎయిర్క్రాఫ్ట్ ఫైర్ చేసాం ఇక్కడ నుంచి రఫాల్ నుంచి. అవతల ల్యాండ్ అక్కడి నుంచి టేక్ ఆఫ్ కాకుండానే మనం ఇక్కడ బ్రహ్మోస్ కొట్టాము, అది కాకుండా మిగతా మిసైల్స్ అన్ని ఇక్కడ నుంచి మనం కొట్టామన్న. సో డెఫినెట్గా దిస్ విల్ బి డన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. మన రష్యన్ కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ Su-57 వస్తే భారతదేశానికి ఇప్పుడు ఆల్రెడీ మనం 10 స్క్వాడ్రన్లు తక్కువ ఉన్నాం మన దగ్గర. అంటే 160 ఎయిర్క్రాఫ్ట్ తక్కువ ఉంది మనకి, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అర్జెంటుగా కావాలి మనకి. మన ప్రోగ్రామ్స్ అది తేజస్ ఉండొచ్చు, ఎంకా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, దే ఆల్ ఫాలన్ బిహైండ్ స్కెడ్యూల్. చాలా లేట్ అయిపోయింది. ఇంజిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంజిన్స్ రావట్లేదు. కావేరీ ఇంజిన్ తయారు చేస్తారు, దానికి ట్రస్ట్ లేదు. సో మనం బయట నుంచి జీఈ తీసుకున్నప్పుడు జీఈ వాళ్ళు మనకు డెలివర్ చేయట్లేదు టైంలో. ఇప్పుడు కొత్తగా సాఫ్రాన్ పెట్టుకున్నాం హైదరాబాద్లో, సాఫ్రాన్ తయారు చేస్తున్నారు మనకి ఇంజిన్స్. అది ఇచ్చేస్తే మనకు ప్రాబ్లమ్స్ అవుట్ అయిపోతుంది చాలా మటుకు. రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు భారత్లో ఉన్నారంటే దాని వెనకాల ఇంత పెద్ద కథ ఉంది. ఆయనంతటా ఆయనగా వచ్చారు. వాళ్ళు పార్లమెంట్ జూమా పాస్ చేసిన తర్వాత ఈరోజు దాన్ని అధికారికంగా అమల్లోకి తీసుకురావడానికి కలిసి మాట్లాడుకోబోతున్నారు. కేవలం డిఫెన్స్ సహకారం ఒకటే కాదు, ఇంకా 4-5 డిసిప్లిన్స్లో ఈ కోఆపరేషన్ అనేది ఉంటుంది. ఎనీహౌ ఆయన రావటం ఏమో కానీ ఒక ఇద్దరిని మాత్రం వాళ్ళ కుర్చీలోంచి కదలకుండా అయితే కట్టిపడేశారు పుతిన్ గారు. ఒక ఆయన డొనాల్డ్ ట్రంప్, రెండో ఆయన జీ జిన్పింగ్. ఏం మాట్లాడుతున్నాడు ఆయన భారతదేశంతో? 2 రోజులు ఉంటాడు కదా, ఏం మాట్లాడతాడో తర్వాత మనతో పాటు ఈ 2 దేశాలు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.